హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? అదే ఈ మధ్యన ఫేస్బుక్లో గట్టా అడుగుతున్నారు, మీ గురించి వివరాలు చెప్పండి, మీకు మీ డీటెయిల్స్ ఏంటో చెప్పండి, మీరు ఏం చేస్తారో మీ వివరాలు చెప్పండి అంటున్నారు. అందుకనే నేను ఇప్పుడు ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. మీరు అందరూ అడుగుతున్నారని. నా పేరు కృష్ణమూర్తి, మీకు తెలుసు. మాది వల్లూరు గ్రామం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండపేట నియోజకవర్గంలో ఉంటుంది వల్లూరు గ్రామం. అది మా సొంత ఊరు. నేను ప్రస్తుతానికి రాజమండ్రిలో ఉంటున్నాను. రాజమండ్రి డీమార్ట్ ఉందిగా, ఆ డీమార్ట్ పక్కనే మా హౌస్ ఉంటున్నాను రెంట్కి. సొంత హౌస్ కాదు, సొంత గ్రామంలో ఉంది. నాకు నా వ్యాపారం ఏంటి అంటే, నాది వడ్డీ వ్యాపారం. పూర్వం నుంచి వ్యవసాయం. వడ్డీ వ్యాపారంలో కర్ణాటకలో కొంతమంది నన్ను మోసం చేశారు. చాలా కొంత వరకు డబ్బులు దొబ్బేశారు. తెలుసు కదా, అప్పుడు వీడియోలు పెట్టేవాడిని ఫేస్బుక్లో అన్నీ. వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు అనుకోండి, మనకేం వచ్చిన లోటు ఏమీ లేదు. గరికి తిన్న గాడితే పోద్దని ఏదో అంటారుగా, వదిలేసాం. వాళ్ళేం సుఖంగా ఏమీ లేరు, వాళ్ళు బాధలు పడుతున్నారు. ఉసురులు తగులుతాయి కదా, ఉసురులు ఎక్కడ పోతాయి? ఒకడు సొమ్ము తిన్నవాడు ఉసురు తగులుతుందా లేదా? అదే పూర్తిగా నమ్ముతాను నేను. ఇది వడ్డీ వ్యాపారం అండి. నెల ఇంట్రెస్ట్లు వచ్చి వ్యాపారం రాజమండ్రిలోనే చేసుకుంటున్నాను. ఇకపోతే మా అబ్బాయి, నాకు ఒక్కడే కొడుకు, మీ అందరికీ తెలుసుగా, ఎంఎల్ దీపక్. వాడు చెన్నైలో చదువుతున్నాడు, 4th ఇయర్ బీటెక్ చదువుతూ. వాడు ఒక రైడ్స్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. అన్ని వివరాలు మీకు తెలుసు. ఆ వ్యాపారం కూడా చాలా బాగా రన్ అవుతుంది. చాలామందిని ఈ వర్కర్లను కూడా పెట్టుకుంటున్నాడు, జాబులు ఇస్తున్నాడు. వాడితో చదువుకున్న అబ్బాయిలకే కొంతమందికి జాబులు ఇచ్చాడు వాడు. ఎందుకంటే ఇప్పుడు జాబులు రావటం లేదు కదా, ఇంజనీరింగ్ బీటెక్లోను చదివిన వాళ్ళు. అందుకనే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇలా జాబులు ఏమి వచ్చేలా లేవు కదా దీపక్కు, నువ్వే నీ దగ్గరే పెట్టుకో అంటే వాళ్ళకి శాలరీ లేదో ఇచ్చి చేస్తున్నాడు, ఆఫీస్ రూమ్ గట్రా తీసుకుని. వాడికి వయసు కన్నా ముందర చెప్పేది ఏంటంటే, వాడు జాబ్ కూడా చేసుకుంటాడు. జాబ్ చేసుకుంటూ ఈ వ్యాపారం రన్ చేసుకుంటాడు. ఆల్రెడీ జాబ్ వచ్చింది వాడికి. అది కూడా చెన్నైలో కొన్నాళ్ళే ఉంటాడు. 1 సంవత్సరం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతాడు. అక్కడేం ఉండడు. వాడికి 21 పూర్తయి 22వ సంవత్సరం వచ్చింది వాడికి. వాడికి సంబంధాలు కూడా లైన్లో ఉన్నాయి. వాడిని చేసుకోనాక ఏంటండి, బంగారం వజ్రం వాడు. నా కొడుకని చెప్పడంలే, చిన్నప్పటి నుంచి కూడా వాడు మంచి విలువలతోటే పెరిగాడు. వాడు ఎప్పుడు కూడా పుస్తకం తీసినట్టుగా నేను చూడలేదు, కానీ సరస్వతీదేవి వాడిని వరించింది. పుస్తకాలు తీసుకుని చదివేస్తూ వచ్చేది ఏంటి, ఏదో సినిమాలో చెప్పినట్టు పుస్తకం ఇలా రూపం అన్నట్టుగా వాడు ఆ రకంగా మెమరీ మంచి వృద్ధిలోకి వచ్చాడు. 10 మందికి జాబులు ఇచ్చే స్థాయికి వచ్చాడు. సంతోషం, చాలా సంతోషం. ఆ విషయంలో నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే నాకు చదువు అవ్వలేదు. 10వ తరగతి చదివాను, మధ్యలో మానేశాను. అప్పటికే చదువు ఎక్కువైపోయిందని ఫీలింగ్ వచ్చేసింది. అందుకనే మానేశాను. మా అమ్మ చాలా బాధపడింది. మా అమ్మకు చదువు అంటే చాలా ఇష్టం, కానీ నాకు రాలేదు. కానీ నా కొడుకు ఆ సరస్వతీదేవి వరించింది. వాడికి సంబంధాలు కూడా వస్తున్నాయి. ఒక 3 సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే. మా అమ్మాయిని ఇచ్చి చేస్తాను, మా సంబంధం కలుపుకుందామని అడుగుతున్నారు. 3 సంబంధాలు. అందులో ఒక సంబంధం ఏదన్నా ఒక మంచి వాడికి నచ్చాలి కదా అమ్మాయి. ఆ సంబంధం రైట్ చేసుకుందామని అనుకుంటున్నాం. అది వచ్చే సంవత్సరం చివరిలో డిసెంబర్లో ఉంటుంది. అది మ్యారేజ్ కన్ఫామ్. దానికోసం అప్పుడే మేము కాబోయే కోళ్ళ కోసం వడ్డానం గట్రా చేయించాలి కదా. బంగారం కూడా మొన్న 14 తులాల బంగారం కొన్నాను. 14 లక్షలు అయింది. ఏమవుతుంది ఎక్కువగా. ఇంకా ఏదో ఒక 6 తులాలు కొనాలట. 20 తులాలు ఏదో ఉండాలంటే. సరదాగా చెప్తాను మీకు ఇవన్నీ. కాబోయే కోడలకి
వచ్చే సంవత్సరం చివరిలో మ్యారేజ్ ఉంటుంది. మాకు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్న ముగ్గురులోనే మేము మ్యారేజ్. ఇదండి మాది వల్లూరులో ఉంది సొంత ఇల్లు. మేము మన రాజమండ్రిలోనే ఉందాం అనుకుంటున్నాం. మా అబ్బాయి మ్యారేజ్ చేసుకుని హైదరాబాద్లో ఉంటాడు, మేము రాజమండ్రిలో ఉంటాం. వాడంటాం అందరూ హైదరాబాద్లో ఉన్నాం డాడీ అంటున్నాడు, కానీ అది కరెక్ట్ కాదు. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు మధ్యలోనే మేము ఉంటడం కరెక్ట్ కాదు. ఏదో సమస్యలు వస్తాయి, తెలందే ఉంది. అందుకనే మేము రాజమండ్రిలో ఉంటాం, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఇదండి మా పరిస్థితి. ఏదో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఉంటున్నాం, ఏం లోటు లేదు. మాకు పొలాలు ఉన్నాయి, కర్ణాటకలో పొలం ఉంది, మొన్న వినుకొండలో కొన్నాను. ఒక 5 ఎకరాల పొలం ఉంది. ఒక వైజాగ్లో సైట్ ఉంది, రాజమండ్రిలో ఒక సైట్ ఉంది, మండపేటలో సైట్ ఉంది. మొన్న రీసెంట్గా మొన్న సైట్ కొన్నాను మళ్ళీ మండపేటలో. గొల్లపొంత అని ఉంది అక్కడ. మొన్న బుధవారం నాడే రిజిస్ట్రేషన్ అయ్యింది. ఏం పర్వాలేదండి. మొదట్లో కొంత ఏదో నాకు నష్టం కలిగించారు కర్ణాటకలో, కానీ ఎవరి పాపని వాళ్ళే పోతారు. మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు, మేము హ్యాపీగానే ఉన్నాం. మా అబ్బాయి కూడా వృద్ధిలోకి వచ్చాడు, మీ అందరికీ తెలుసు కదా. అదండి మీరు అందరూ అడుగుతున్నారని చెప్పాను ఇది నేను. అంతేగాని నేను ఏదో కాకపోతే వీడియోలు ఉన్నాయండో, వీడియోల గురించి మాట్లాడాలి. కొంతమంది అంటున్నారు షర్ట్ తీసేసి వీడియోలు చేస్తున్నా వీటిని అడుగుతున్నారు. ఏమండి వీడియోలు నా వృత్తి కాదు, నాకు ఏదో సరదాగా ఇక్కడ సపోజు కూర్చుంటాను, వీడియో ఏదో సెల చూస్తుంటే వీడియో నచ్చింది అనుకోండి, వెంటనే నొక్కి చేసేస్తాను. అది షర్ట్ ఉందా లేదా అని నేను చూడను. అంతేగాని ప్రత్యేకంగా షర్ట్ చేసి ఏదో బడాయి చేయాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ ఉండదు. మీరెవరో కూడా అబద్ధం చేసుకోవద్దు. మీ అందరూ అడిగారు కాబట్టి చెప్తున్నాను. వీడియోలు నా సరదా కోసం చేస్తున్నాను. నా వీడియోలు నేను చూసుకుని సరదా పడి నాకు, ఎందుకంటే నాకు ఏ అలవాట్లు లేవు. కొంతమందికి మందు తాగటం అలవాటు, మందు తాగి సిందులు వేయటం అలవాటు, కొంతమంది పేకాట అలవాటు, కొంతమంది ఏదో అలవాటు. నాకు ఇలాంటి చెడు అలవాట్లు ఏమీ లేవు. నాకున్న అలవాటు ఏంటంటే సరదా, ఈ వీడియో చేసుకుంటూ సరదాగా చూసుకుంటాను. చాలామంది ఫ్రెండ్స్ కూడా వచ్చారు. మన దేశంలోనే కాదు, 4-5 దేశాలు, అమెరికా మొత్తం అన్ని దేశాల నుంచి కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు నా వీడియోలు చూసేవాళ్ళు. ఇలా గొప్పగా చెప్పడం లేదని సరదాగా చెప్తున్నాను. లైక్లు వస్తాయి, లైక్ల వల్ల నాకేం వస్తుంది, ఏం రావు. ఈ వీడియోల వల్ల నాకేం పైసా కలిసి వచ్చేది లేదు. నా సరదా ఏదో వడ్డీ వ్యాపారం చేసుకుంటే ఇంట్లోనే కాలక్షేపం చేస్తూ ఉంటాను, అంతే తప్పించి వేరే అంతకేం కాదు. మీరేమీ వేరే రకంగా అనుకోవద్దు. చొక్కా ఇప్పి చేస్తున్నాడు అలాగేలాగా అంటున్నారు. నేను సరదాగా చేస్తున్నాను అంతే అండి. నేను ప్రత్యేకించి వీడియో చేయడానికి బట్టలు వేసుకుని ఏదో పౌడర్లు కొట్టుకుని ఏదో ప్రత్యేకంగా తయారవ్వను నేను ఎప్పుడు, ఎందుకంటే అది నా వృత్తి కాదు. ఏమండి అర్థమైంది కదా. ఇది నా స్టోరీ, మా అబ్బాయి స్టోరీ. తొందరలోనే వచ్చే సంవత్సరం చివరిలో మ్యారేజ్ పెట్టుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ అందరికీ పేరున అప్పుడు చెప్పలేను కాబట్టి నేను ఫేస్బుక్లోనే పెళ్లి కార్డు పెడతాను. పెళ్ళి 90% రాజమండ్రిలోనే జరుగుద్ది. కార్డు పెడతాను. మీరు అందరూ సరదాగా అందరూ దగ్గరగా ఉన్నవాళ్ళు వీణైన అందరూ కంపల్సరీగా రావాలి నా కోసం. అప్పుడు చెప్తాను. ఫ్రెండ్ సరదాగా మీకు మాట వచ్చింది కూడా చెప్తున్నా, అప్పుడు పెడతాను. తప్పకుండా దగ్గరలో ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు కంపల్సరీగా రావాలి. చాలామంది నన్ను చూడాలని అంటున్నారు. మనందరం అప్పుడు కలుసుకుందాం. అప్పుడు నా మీద ఎంత మీకు అభిమానం ఉందో అప్పుడు చూద్దాం. మ్యారేజ్ వస్తారుగా అప్పుడు తేలిపోద్ది మీ సంగతే నా సంగతే. ఇదండి నా స్టోరీ. హ్యాపీగానే ఉన్నాను, ఆరోగ్యంగానే ఉన్నాను, మానసికంగా బాగున్నాను, ఆర్థికంగా బాగున్నాను. ఏదంటే చాలామంది తల్లిదండ్రులకి బిడ్డలందునే బాధ, కానీ ఆ భగవంతుడు నాకు ఆ బాధ పెట్టలేదండి. ఎందుకంటే బంగారం లాంటి కొడుకుని నాకు ఇచ్చాడు ఆ భగవంతుడు. దానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. మా అమ్మగారు వల్లూరులో ఉంటారు, ఆవిడని నేను వారానికి ఒకసారి చూసుకుని అన్నీ ఇచ్చేసి వస్తూ ఉంటాను. ఇదండి ప్రస్తుతం రాజమండ్రిలో ఉంటున్నాను. బాయ్.